పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ అంటూ పాన్ ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు అల్లు అర్జున్. ట్రైలర్ లాంచ్ బీహార్లో చేయగా, వైల్డ్ ఫైర్ ఈవెంట్ అంటూ చెన్నైలో చేశారు. ఇక నిన్న కొచ్చిలో కూడా ఓ ఈవెంట్ జరిగింది. ఇలా ప్రతి చోట పుష్పకి బీభత్సమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. అయితే కొన్ని చోట్ల సెన్సార్ బోర్డ్ మార్పులు చెప్పినట్లు సమాచారం. ఆ విషయాలు చూద్దాం. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అలానే మొత్తం 5 విషయాల్లో మార్పులు చేర్పులు చేసింది. ఓ అసభ్య పదాన్ని మ్యూట్ చేయమని సూచించగా, రండి అనే పదాన్ని మరొక పదంతో మార్చమని చెప్పింది. అలానే ఓ సన్నివేశంలో విలన్ కారుని హీరో నరకగా, అది గాల్లోకి ఎగిరే సీన్, నరికి చేతికి హీరో పట్టుకునే సన్నివేశాలను సీస్తో కవర్ చేయాలంటూ చెప్పింది. ఇక వెంకటేశ్వర్ అనే మాటను భగవంతునిగా మార్చమని సెన్సార్ బోర్డ్ సలహా ఇచ్చింది. పుష్ప 2 రన్ టైం న్యూస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మొదటి నుంచి రన్ టైం భారీగా ఉండే అవకాశం ఉందని అందరూ అంచనా వేశారు. అదే నిజం చేస్తూ ఏకంగా సినిమా రన్ టైం 3 గంటల 20 నిమిషాలు 38 సెకండ్ల నిడివి ఉన్నట్లు సమాచారం. ఈ రన్ టైంతో సినిమాని ఎంగేజ్ చేయాలంటే ఖచ్చితంగా అదిరిపోవాల్సిందే. మరి సుకుమార్ ఎంత నమ్మకంగా ఇంత నిడివి చేశారు అనేది చూడాలి. ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్రమోట్ చేస్తున్నారు. అటు హిందీ బెల్ట్, ఇటు సౌత్ ఇండియా మొత్తం చుట్టేస్తుంది మూవీ టీం. ఇప్పటికే నిర్వహించిన పాట్నా, చెన్నై, కొచ్చి ఈవెంట్లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ ముంబైలో ఓ ఈవెంట్ జరగబోతుంది. ఇక అన్నీ అయ్యాక చివర్లో హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్కి గెస్ట్గా ఎవరొస్తారు అనే దానిపై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక పుష్ప 2 సినిమాలో ఫాహద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషించగా, రష్మిక మందన హీరోయిన్గా నటించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్లో చిందేసింది.